నేను ఈ మధ్య రాసిన ఈ పుస్తకం 'యూ కెన్ ఎర్న్ ఈజీలీ' అనేది హెల్త్ మేనేజ్మెంటు అండ్ వెల్త్ మేనేజ్మెంటు మీద రాశాను. ఓకే. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అమెజాన్.ఇన్ అండ్ అమెజాన్.కామ్‌లో రిలీజ్ అయింది. ఓకే. ఎవరైనా కావాలంటే అమెజాన్.కామ్‌లో వెళ్ళి ఫారినర్స్ ఇండియాలో ఉండేవాళ్ళు అమెజాన్.ఇన్‌లో వెళ్ళి కొనుక్కోవచ్చు. అలాగే ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని నేను కొంతమంది గురువులుగా భావిస్తాను. అటువంటి వారిలో ప్రముఖులు విజయవాడ వాస్తవ్యులు డాక్టర్ సమరం గారు. నేను మా అన్నయ్య గారి అబ్బాయిన కృష్ణకుమార్ గారు వారి కారులో బయలుదేరి హైదరాబాద్ నుంచి విజయవాడకెళ్ళి సమరం గారిని ఆయన క్లినిక్‌లో కలవడం జరిగింది. వారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. నేను నా పుస్తకాన్ని ఆయనకి గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. ఆయన తీసుకొని ఎంతో సంతోషించారు. నన్ను ఆశీర్వదించారు. ఈ పుస్తకం విశేషంగా అమ్ముడుపోవాలని కాంక్షించారు. వారి సహృదయానికి ఎంతో మెచ్చుకుంటున్నాను. ఆ తరువాత ఆయన రాసిన 236 పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని ఆయన నాకు గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. వారెంతో సహృదయంతో ఆ పుస్తకంలో ఆయన నా పేరు రాసి ఇచ్చారు. వారి ఆటోగ్రాఫ్‌తో కూడిన ఆ పుస్తకం నాకు లభించటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఇక నుంచి నా లైబ్రరీలో పర్మనెంట్‌గా ఉంటుంది. వారు నాకిచ్చిన ఈ పుస్తకానికి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా వారిలాగా అనేక పుస్తకాలు ఆయన రాసినన్ని నేను రాయలేకపోవచ్చేమో, కానీ ఆయన రాసిన వాటిలో కొన్ని అయినా కొంతవరకైనా నేను రాయగలగాలని, దానికి కావలసిన శక్తి సామర్థ్యాలని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే సమరం గారు దేవుడిని నమ్మరు. ఆయనకి నాకు ఇదొక్క విషయంలోనే కొంచెం తేడా వస్తుంది. ఓకే. ఆయన యాక్చువల్‌గా దేవుడు అన్న మాటనే ఆయన ఒప్పుకోరు ఎప్పుడు. ఒకసారి 2 సార్లు మా ఇద్దరి మధ్య ఆ టాపిక్ కూడా వచ్చింది. ఓకే. కానీ నా నా ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం, అంటే ఇది నా వీడియో కాబట్టి నేను ఒక మాటలో చెప్పాలంటే నేను సమరం గారిని కూడా దేవుళ్ళనే భావిస్తా. ఎందుకంటే అనేక మందికి అనేక సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. అలుపెరగకుండా ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఏమి తప్పులేదని భావిస్తున్నాను. వైద్యో నారాయణో హరి అని మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి సో, అలా చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు.